అక్కడ ఎలాగైనా కాషాయ జెండా ఎగిరేయాలి అన్నది కార్యకర్తలకు ఏళ్ల నాటి కల. అందుకే అంతా కలిసి కష్టపడ్డారు. ఆ డ్రీమ్ ని గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజం చేసుకున్నారు. బీజేపీ నేతను ఎమ్మెల్యే సీటుపై కూర్చోబెట్టారు. ఇక తమకు తిరుగుండది అని భావించారు. కానీ పరిస్థితి మాత్రం మరోలా ఉందట. తామొకటి తెలిస్తే ఆ ఎమ్మెల్యే ఒకటి తలచారన్నట్టుగా ఉందట వ్యవహారం. ఇందుకే ఎవరా ఎమ్మెల్యే? క్యాడర్లో ఎందుకంత నిరుత్సాహం? ముథోల్ బీజేపీలో ముసలం. ఎమ్మెల్యే గెలిచినా ఏం లాభం లేదా? కాషాయ దళాన్ని పటేల్ పట్టించుకోవట్లేదా? తిరుగులేదనుకున్న చోట పరిస్థితి తిరగబడిందా? నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు ఇలాగే బాధపడుతున్నారట. బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కరుడుగట్టిన కాషాయ శ్రేణులకు అడ్డాగా ఉన్న చోట ఎట్టకేలకు కాషాయ జెండాను రెపరెపలాడించినప్పటికీ ఇప్పుడు తీవ్ర నిరుత్సాహం కనబడుతోంది. భైన్సాలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఓట్ల సునామీని సృష్టించి మరీ రామారావు పటేల్ ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలు ఇప్పుడు ఆయన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారట. బలమైన హిందుత్వ భావజాలమున్న ముథోల్ నియోజకవర్గంలో మొన్నటిదాకా బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ హవా చూపించాయి. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో పనిచేసిన కాషాయ సేన ఈసారి బీజేపీ టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమనేలా ట్రెండ్ సెట్ చేశారు. కాంగ్రెస్ ను వీడి చివరి నిమిషంలో బీజేపీలో చేరిన రామారావు పటేల్ ను అదృష్టం వరించింది, విజయము దక్కింది. అయితే ఇక తమ తలరాతలు మారినట్టే అని భావించిన బీజేపీ కార్యకర్తలకు ఏడాదిలోనే పరిస్థితి అంతా తల్లకిందులైందట. తనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారట ఎమ్మెల్యే రామారావు పటేల్. లేటు వయసులో హాట్ సీటు దక్కింది అన్నట్టుగా అధిష్టానం మాటకు కట్టుబడి మేం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు వలస నేతలకు పెద్దపీట వేస్తున్నారంటూ రామారావుపై పైరవుతున్నారు కార్యకర్తలు. ఇంకోవైపు చూస్తే ఎన్నికల్లో ఓడిన ముథోల్లో మాజీల హవానే నడుస్తోందట. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన వారిదే రాజ్యంగా మారిందట. ఎమ్మెల్యే రామారావు పటేల్ కంటే ఓడిన మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేలే దూకుడుగా వ్యవహరిస్తుండడంతో కమలం నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తమ ఎమ్మెల్యేతో ఏ చిన్న పని కూడా సాధ్యం కావడం లేదని ఆవేదన చెందుతున్నారట బీజేపీ కార్యకర్తలు. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ప్రొసీడింగ్స్ కూడా అధికార పార్టీ నేతల దగ్గరే విన్నవించుకోవాల్సి వస్తోందని బాధపడుతున్నారు. అయినా మన బంగారం మంచిది కానప్పుడు అవతలి వాళ్ళను అనడం దేనికి అన్నట్టుగా ఎమ్మెల్యే రామారావు తీరునే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన రామారావు ఇప్పటికే అదే పంథా అవలంబిస్తున్నారట. నియోజకవర్గంలో హిందూ సంఘాలకు మద్దతు ఇవ్వడంలో విఫలమవుతున్నారట. దీంతో సొంత క్యాడర్లోనే ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి భైన్సాలు గత కొంతకాలంగా హిందూ దేవాలయాల్లో చోరీలు, హిందువులపై దాడులు జరిగిన ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనలు చేసిన ఎమ్మెల్యే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు తెలపకపోవడం పట్ల కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నా రామారావు పటేల్ పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యే తీరు ఇలాగే ఉంటే అసెంబ్లీ ఫలితానికి భిన్నంగా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు కమలం నేతలు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల విషయంలో కూడా ఎమ్మెల్యే ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారిని పక్కన పెట్టేందుకు ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారంటూ గుత్స అవుతున్నారు బీజేపీ కార్యకర్తలు. లేటు వయసులో హాట్ సీటు దొరికింది. పార్టీ ఏదైతే ఏంటి, ఎమ్మెల్యే కావాలనుకున్నారో అయ్యారు. మళ్లీ అవకాశం వస్తుందనే నమ్మకం కూడా లేదు. అందుకే రామారావు పటేల్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన ఏమనుకుంటే ఏంటి, పార్టీ కోసం కష్టపడ్డ కమలం కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆవేదనలో మునిగిపోయారట. పార్టీ పెద్దలు కలగజేసుకొని సమస్యను పరిష్కరిస్తారా, లేక ఇష్యూ ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి మరి.